బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. హై వ్యూవర్స్, నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో దేశ విదేశాల నుంచి ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి దర్గాకు ఎలా వెళ్ళాలి అంటే సుమారుగా దర్గాకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆటోలు అయితే ఉంటాయి. అయితే రూట్ మ్యాప్ చూపిస్తాను, అలాగే ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో ల్యాండ్ మార్క్స్ కూడా చూపిస్తాను, రండి. సో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి సుమారుగా అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారు కాబట్టి 150 నుంచి 200 రూపాయల వరకు డైరెక్ట్ ఆటో తీసుకుంటారు. డైరెక్ట్ ఆటో తీసుకుంటే మాత్రం మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, పైనుంచి వెళ్ళిపోతారు. అంటే షార్ట్ కట్ రూట్, డైరెక్ట్ గా ఇటు నుంచి మాగుంట లేఅవుట్ వెళ్ళి మాగుంట లేఅవుట్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్, అక్కడి నుంచి దర్గాకి వెళ్ళిపోవచ్చు. లేదు సర్వీస్ ఆటో తీసుకుంటే మాత్రం మనిషికి 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటారు. ప్రస్తుతం అయితే 30 రూపాయలు ఉంది. సో పండగ కాబట్టి ఏదైనా 10 రూపాయలు అటు ఇటుగా పెంచేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి తీసుకుంటారనమాట. అలాగే మనుషులు ఎక్కిన దాన్ని బట్టి తీసుకుంటాము దర్గా కాబట్టి అని చెప్తూ ఉన్నారు. సో అలా 30 నుంచి 40 రూపాయల వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలా తీసుకున్న తర్వాత మనం రూట్ మ్యాప్ వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ అయితే మాత్రం ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతాడు. స్ట్రైట్ రూట్ అది. ఇంకొక ఫ్లైఓవర్ పూలేబొమ్మ అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అది ఇది వచ్చి సర్వీస్ ఎక్కితే మాత్రం ఈ వైపు నుంచి తీసుకెళ్తాడు. ఇటు నుంచి మనం చూద్దాం ఎట్లా వెళ్ళొచ్చు ఏంటి అనేది. ఒకసారి ఇటు నుంచి తీసుకుంటే సర్వీస్ ఆటోలు ఈ వైపు నుంచే వెళ్తాయి. సో మనకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాప్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రము మనకు కాల్ చేయాల్సిన నంబర్లు కూడా కంట్రోల్ రూమ్ వాళ్ళ దగ్గర తీసుకొని చెప్తాను. ఖచ్చితంగా వెళ్దాం, మనం దర్గా దగ్గరికి వెళ్తాం, దర్గా ప్లేసెస్కి వెళ్దాం. సో ఈ వైపు నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ ఆత్మూరు బస్ స్టాండ్ ఉంది. ఇటు సంగము, బుచ్చి అటు నుంచి వస్తారు కదా. ఒకవేళ దిగితే ఇక్కడ ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి దిగుతారు. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా అంటే కడప నుంచి వచ్చే బస్సులు ఇవన్నీ కూడా ఆత్మూరు బస్ స్టాండ్కి వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇది బస్ స్టాండ్, ఆత్మూరు బస్ స్టాండ్ అంటారు. పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్, ఆత్మూరు బస్ స్టాండ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి కడప, ఆత్మకూరు, సంగం ఈ బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి దిగినా కూడా ఇక్కడ కూడా ఆటోలు ఉంటాయి అనమాట. సేమ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇది పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర టర్నింగ్. ఒకసారి చూడండి, పొట్టి శ్రీరాములు బొమ్మ ఉంటుంది. సో అమరజీవి బొమ్మ దగ్గర మనం టర్నింగ్ తీసుకొని అండర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ స్ట్రైట్ రోడ్డే, మధ్యలో ల్యాండ్ మార్క్స్ మాత్రం చెప్తాను. ఇది పోసు బొమ్మ, నెక్స్ట్ ల్యాండ్ మార్క్ అనమాట. సో ఇది నెల్లూరు కూడా చూపించినట్టు అవుతుంది. మొత్తం చూడొచ్చు మీరు, మెయిన్ ఏరియా ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మ అనమాట అది. మొత్తం కూడా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోలు. ఇక్కడ టర్నింగ్స్ ఏమి ఉండవు. మెయిన్ రూట్ ఇదే అనమాట. ఇది ట్రంక్ రోడ్ అంటారు సాధారణంగా. ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. సిఎంఆర్ ఉంటుంది ఇక్కడ. సిఎంఆర్ ముందు నుంచి వెళ్తాము.
సో రొట్టెల పండుగ నేపథ్యంలో ఇప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది అన్నమాట మెయిన్ గాంధీ బొమ్మ. సో పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఇక్కడ. పెట్రోల్ బంక్ ఐ లవ్ నెల్లూరు నుడా అని ఉంటుంది బ్యానరు. అలాగే గాంధీ బొమ్మ చాలా ఫేమస్. ఇది సెంటర్, మెయిన్ సెంటర్. ఇది నెల్లూరుకి మెయిన్ సెంటర్ అన్నమాట. గాంధీ బొమ్మ, ఇటువైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా ముందుకు వెళ్ళాలి. స్ట్రైట్ రోడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా మనం స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతాం. కాకపోతే ట్రాఫిక్ ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇది టౌన్ హాల్ బాగా ఫేమస్ అన్నమాట. నెల్లూరులో కల్చరల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కూడా టౌన్ హాల్లో జరుగుతాయి. ఆ తర్వాత విఆర్ మున్సిపల్ స్కూల్, వెంకటగిరి రాజాస్ కాలేజ్ స్కూల్ అన్నమాట. ఇది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది. చాలా ఫేమస్ ఇది నెల్లూరులో. ఇటీవల మంత్రి నారాయణ దీన్ని డెవలప్ చేశారు. దాని తర్వాత మనకి ఇక్కడ చర్చ్ కూడా ఉంటుంది. అలాగే అంబేద్కర్ విగ్రహం వస్తుంది అనమాట. నెల్లూరులో మెయిన్ ఏరియా. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఎవరి సమస్యలు ఉన్నా కూడా అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాతకు వచ్చి ఇక్కడ చెప్పుకుంటారు. అందువల్ల అంబేద్కర్ విగ్రహం ఇది. ఈ సెంటర్ విఆర్సి సెంటర్ అంటారు మెయిన్గా ఈ సెంటర్ని. ఈ సెంటర్ దాటి వెళ్ళాలి. అలాగే క్లాక్, ఓల్డెన్ డేస్ క్లాక్, పాత రోజుల క్లాక్ కనబడుతూ ఉంటుంది అనమాట. ఇది ఓల్డెన్ డేస్ లో నిర్మించినటువంటి క్లాక్. ఇది 100 ఏళ్ల చరిత్ర ఉంది ఆ క్లాక్. ఇక్కడ వైఎంసిఏ గ్రౌండ్స్ ఇది. సో యేసుక్రీస్తు విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకు ఏసీ కూరగాయల మార్కెట్, మురళీకృష్ణ స్వీట్స్ చాలా ఫేమస్ అన్నమాట. నెల్లూరుకి ఎవరు వచ్చినా కూడా మురళీకృష్ణలో ఘీ స్వీట్స్ తినకుండా వెళ్ళరు. సో మీరు కూడా వస్తే మాత్రం మురళీకృష్ణలో ఘీ స్వీట్స్, అలాగే బాబు ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఫేమస్. రియాజ్ బిర్యానీ. నెల్లూరుకు వచ్చి ఎవరు వచ్చినా కూడా ఈ మూడు ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. నెల్లూరు అసెట్స్లో ఈ ఒక భాగంగా మనం గుర్తించవచ్చు అనమాట. అట్లా ఉంటుంది. సో మురళీకృష్ణ చెన్నైకి సంబంధించినటువంటి బస్సులు ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ అవుతాయి. చెన్నై నుంచి వచ్చేవాళ్ళు చెన్నై బస్సులు అవుతాయి కదా, ఆ సెంటర్ ఇది. మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ అంటారు. నెహ్రూ బొమ్మ కూడా ఉంటుంది. మన తొలి ప్రధాని నెహ్రూ బొమ్మ కూడా ఉంటుంది ఇక్కడ. సో తొలి ప్రధాని నెహ్రూ బొమ్మను మనం చూడొచ్చు. అలాగే ఇది ఇక్కడ చెన్నైకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. అక్కడి నుంచి కూడా సేమ్ రూట్ అనమాట. చెన్నై నుంచి వచ్చినా కూడా ఇక్కడ బస్సు దిగేసి మనం నేరుకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్తే మనకు ఆర్టీసీ వస్తుంది. సో స్ట్రైట్ రూట్ ఒకసారి నెల్లూరు కూడా మొత్తం చూపించేస్తూ ఉన్నాం మీకు. ఇది జిల్లా కోర్టు న్యాయస్థానాల సముదాయం అనమాట. జిల్లా న్యాయస్థానం అది.
ఇదే మన ఆర్టీసీ వచ్చేసింది అనమాట. మెయిన్గా బయట నుంచి ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్, ఇందాక మనం చూసింది ఆత్మూరు బస్ స్టాండ్, ఇది మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడి నుంచి కూడా మనకు దర్గా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లు వచ్చేస్తుంది సుమారుగా. సో ఇక్కడి నుంచి దిగితే ఇంకా దగ్గరలోనే ఉంటుంది అనమాట, చాలా దగ్గర ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఆటోలు అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా కూడా 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే 100 రూపాయల లోపలే మనకు ఉన్నాయి. ర్యాపిడో కూడా బుక్ చేసుకోవచ్చు దర్గాకి. సో ఇక్కడి నుంచి మాక్సిమం 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వద్దు, 100 రూపాయలే ఛార్జ్ చేస్తారు ఇక్కడి నుంచి ఆటోకి. చాలా దగ్గర అనమాట, 1.5 కిలోమీటర్ లోపలే మనకు దర్గా వచ్చేస్తుంది. అంటే ఇదంతా మెయిన్ రోడ్ లోనే వెళ్తున్నాం అనమాట, సైడ్స్ ఎక్కడ కనెక్ట్ లేవు. మధ్యలో మనం విగ్రహాన్ని ల్యాండ్ మార్క్స్ చూసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. అంటే ఎవరు మోసం చేయకుండా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా అనమాట. సో మనకు కొంత నెల్లూరు మీద అవగాహన ఉంటే, అరే ఫలానా వీడియోలో చూపించారు ఈ ఏరియాలో ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి మనం అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా. బాగా ఫేమస్ కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ అంటారు ఇదంతా. ఈ సెంటర్ అంతా కూడా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చేద్దాం మనం. అంటే బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ యూటర్న్ తీసుకోవాల్సిన ప్లేస్ అనమాట ఇది. మనకు దర్గాకు పోయేటువంటి ప్రాంతం వస్తుందన్నమాట. సో ఇక్కడ రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గరలోనే ఏదైనా వస్తువులు కొనాలి అన్నా కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి అన్ని రకాల బట్టల నుంచి అన్నీ కూడా ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. రిలయన్స్ మార్ట్ అది. ఇది ఓల్డ్ ఎస్పీ ఆఫీస్ అనమాట, పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఏపీ హెడ్ క్వార్టర్స్ నెల్లూరు. అంటే నెల్లూరుకు సంబంధించి పోలీసు ఇది. అక్కడ పోలీస్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కొత్తగా నిర్మించింది. ఇది పాతది అనమాట, అలనాటి నిర్మితం అది. సో ఇక్కడ నుంచి పోలీసులు మనం చూడవచ్చు. గస్తీలో భాగంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పోలీస్ డాగ్స్ కూడా నెల్లూరుకు చేరుకున్నాయి, మనం చూడవచ్చు. పోలీస్ డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట దర్గా ఎంట్రీ. ఎందుకంటే అంగళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, చెరుకు గళ్ళు. ఇదంతా పోలీస్ పరేడ్ గ్రౌండ్. మనకు లెఫ్ట్ సైడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఇటు రైట్ సైడ్ డికేడబ్ల్యూ కాలేజ్ ఉంటుంది. డికేడబ్ల్యూ కాలేజ్ తర్వాత మనకు దర్గాలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో మనకు దర్గాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ వైపు నుంచి ఎంటర్ కావచ్చు, కొద్దిగా ముందుకు వెళ్ళి కూడా ఎంటర్ కావచ్చు. సో దర్గాలోకి ఎంట్రీకి ఇది ఒకటి. ఇటువైపు నుంచి ఎంటర్ కావచ్చు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి కూడా మనం ఎంటర్ కావచ్చు అనమాట. సో 2 ఎంట్రీ మార్గాలు ఉన్నాయి. ఇది ప్రధాన ద్వారం మనకు కనిపిస్తుంది. ఆర్చ్ ఉంది కదా, దర్గా ఎంట్రీ ఆర్చ్. అంగళ్ళు అప్పుడే రెడీ అయిపోయాయి. సో ట్రాఫిక్ వల్ల ఏంటంటే మనకు కొద్దిగా డిలే అయింది, లేకపోతే మనం చాలా తొందరగా వచ్చేవచ్చు దర్గాలోకి. హెవీ ట్రాఫిక్ ఉంది ఇవాళ అయితే. ఎండ కూడా కాస్త ఎక్కువే ఉంది. మా కెమెరామెన్ అంటా ఉన్నాడు ఎండ కూడా కాస్త ఎక్కువే ఉందన్నా అని. వాస్తవమే, ఎండ కూడా కాస్త ఎక్కువే ఉంది. అప్పుడే భక్తుల రాక అయితే ప్రారంభమైంది. ఇదే ఆర్చ్. సో బారాషాహి దర్గా ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం మనం, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే మెయిన్. సో ఎంటర్ అయిపోయాం కదా లోపలికి. లోపలికి వచ్చిన తర్వాత వెహికల్ పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే దర్గా అన్నమాట. సో దర్గాలోకి మనం వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇదే బారాషాహి దర్గా. మనం ఏదైతే రూట్ మ్యాప్ చూపించామో ఈ విధంగా రూట్ మ్యాప్లో రావాల్సి ఉంటుంది. మనం వేరొక మార్గం కూడా చూపించాం కదా, అటు ఆ వైపు నుంచి వస్తే పూలే బొమ్మ, అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చేయచ్చు.
సో మొత్తానికి తీసుకుంటే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 150 నుంచి 200 రూపాయలు, మనిషికి అయితే 30 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఆర్టీసీ నుంచి తీసుకుంటే 20 రూపాయలు తీసుకుంటారు. మొత్తంగా మనం దర్గాకు వచ్చి చేరుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.